ఉమ్మడి నల్గొండ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మూసీ నది ఉధృతి కారణంగా సంగెం, భీమలింగం, కత్వ వద్ద పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాగర్ దిగువన కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ భారీ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నల్గొండ జిల్లా వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల ప్రభావం నల్గొండ జిల్లాలో అయితే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలో విస్తారంగా 3 రోజుల నుంచి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రస్తుతం కోదాడ సమీపంలో జాతీయ రహదారిపై కోదాడ చెరువు అలుగుపోస్తుండడంతో కూడా సమీప 50 గ్రామాలకు నీరు ప్రవహిస్తుండడంతో కూడా రాకపోకలను కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వజనేపల్లి, పులిచింతల రహదారిపై కూడా ఉధృతంగా వాగు ప్రవహిస్తుండడంతో ఆ దారిలో రాకపోకలను కూడా నిషేధించారు. మరొక వైపు ఇటు మిర్యాలగూడ ప్రాంతంలో ఆమనగల్లు వాగు మొత్తం కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర వేములపల్లి సూర్యాపేట మధ్య రోడ్డుపై నుంచి 4 అడుగుల మేర అయితే ప్రవహిస్తోంది. దీంతో సూర్యాపేటకు వేములపల్లి, మిర్యాలగూడ ప్రాంతం నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ఇటు కుక్కడం చెరువు అలుగుపోస్తుండడంతో బుగ్గబావిగూడ ప్రాంతం, అదేవిధంగా వేములపల్లి మండలాల పరిధిలో 150 ఎకరాల వరి పంట మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం మునుగోడు, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే దాదాపు రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి అతి భారీ వర్షాలకు వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి. చెరువులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇక మునుగోడు ప్రాంతంలో కూడా దాదాపు 8 గ్రామాలకు రాకపోకలన్నీ నిలిచిపోవడంతో కూడా ఆ ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారని చెప్పొచ్చు. ఇక హైదరాబాద్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ఉప్పొంగుతూ మూసీ నది ప్రవహిస్తోంది. ఇక సంగం బ్రిడ్జి లో లెవెల్ పైనుంచి కూడా దాదాపు 4-5 ఫీట్ల మేర మూసి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రుద్రవెల్లి ప్రాంతంలో, భీమకత్వం, లింగా ప్రాంతంలో కూడా రాకపోకలన్నీ కూడా వాహనాలకు సంబంధించి నిలిపివేశారు. పోలీసు అవుట్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరు కూడా నదిలోకి వెళ్లకుండా, నది దాటి అవతలికి వెళ్లకుండా కూడా ఇక పటిష్టమైన బందోబస్తు నడుమ అయితే గ్రామస్తులకు అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి భారీగా వరద నీరు మూసీ ద్వారా వచ్చి చేరుతుండడంతో నిండు కుండల తలపిస్తున్నటువంటి మూసీ నకరికల్ ప్రాంతంలో 5 గేట్లను ఎత్తి కూడా ఇటు వేములపల్లి, సూర్యాపేట ప్రాంతాలకు విడుదలైతే నీటిని చేశారు. ఆ నీరు మొత్తం కూడా మిర్యాలగూడ సమీపంలో ఉన్నటువంటి వేములపల్లి మండలం ఆమనగల్లు చెరువు నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక ఈ ప్రాంతంలోనే ప్రజలు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా 3 వెహికల్స్ కూడా ఇక మూసీ నదిలో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో తీవ్రత ఎలా ఉందో ప్రజలకు అర్థమయ్యే విధంగా పోలీస్ చెక్ పోస్టులు తడకమల వద్ద పెట్టి కూడా ఇక ప్రజలకు అవేర్నెస్ అయితే కల్పిస్తూ ఎవరు కూడా మూసీ నది దాటి ప్రయత్నం చేయొద్దంటూ కూడా ఇక అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మరొక వైపుకు నల్గొండ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి కృష్ణమ్మ 3 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ చేరుతుండడంతో 26 గేట్లను పైకెత్తి కూడా దిగువకు 2,92,000 క్యూసెక్ల నీటిని మూసీ పరివాహక ప్రాంతం కలిసేటువంటి ఆ ప్రాంతంలో వాడపల్లి వైపుకు అయితే వస్తుంది. ఇటు మూసీ నుంచి వచ్చేటువంటి నీరు, అదేవిధంగా కృష్ణా నుంచి వచ్చేటువంటి నీరు మొత్తం కూడా పులిచింతల వైపుకు వెళుతుండడంతో కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజ్ వైపుకు దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్కి వెళ్తూ అక్కడి నుంచి సముద్రం వైపుకి అయితే వెళ్తుంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తుండడంతో ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దంటూ ఇటు కృష్ణా, అదేవిధంగా గుంటూరు జిల్లా కలెక్టర్లతో పాటు నల్గొండ, అదేవిధంగా సూర్యాపేట జిల్లాల కలెక్టర్లంతా కృష్ణా బేసిన్ పరిధిలో అప్రమత్తంగా ఉండాలంటూ మత్స్యకారులతో పాటు రైతులను కూడా అప్రమత్తమైతే చేశారు. ఇక మరో 2 రోజుల పాటు భారీగా వర్షాలు వస్తాయి నల్గొండ జిల్లాకంటూ ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాకు రెడ్ అలర్ట్తో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడంతో ఇక జిల్లా కలెక్టర్లు స్కూళ్ళకు సెలవులు కూడా ప్రకటించారు. మరొక వైపుకు వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతూ నాలాలు కూడా పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం కాకుండా కోదాడ ప్రాంతంలో పెద్ద చెరువుకు సమీపంలో ఉన్నటువంటి తులసీనగర్, అదేవిధంగా ఉత్తమ్ పద్మావతి కాలనీ పూర్తిగా నీట మునగడంతో 3 రోజుల నుంచి కూడా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి ఈ కాలనీలు జాతీయ రహదారి పైనుంచి కూడా వరద నీరు ప్రవహిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ ఆ ప్రాంత ప్రజలను మున్సిపల్ అధికారులు అయితే అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగిస్తూ పునరావాస కేంద్రాలకు కొంతమందిని తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇక మరొక వైపుకు మూసీ పరివాహక ప్రాంతంలో నకరికల్ వద్ద కూడా ఉధృతంగా పరిస్థితి అయితే ఉంది. కేతపల్లి, నకరికల్ మండలాల ప్రజలు ఎవరు కూడా మూసీ నది పరివాహక ప్రాంతంలోకి వెళ్ళొద్దంటూ నల్గొండ జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ఒక కమాండ్ సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వ్యవసాయానికి సంబంధించి రైతులు మోటార్ల వద్దకు వెళ్ళే
పరిస్థితుల్లో వైర్లతోటి విద్యుత్ తీగలు తెగిపడి ఉన్న ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు అయితే సూచనలు అయితే చేశారు. ఇక మరొక వైపుకు పాత గోడలు రేకుల షెడ్ల వద్ద ఎక్కువగా ఉండొద్దంటూ చెట్ల కింద కూడా వర్షాలు వచ్చే ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎవరు ఉండొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచనలు జారీ చేసిన నేపథ్యంలోనే నల్గొండ జిల్లా మొత్తం కూడా హై అలర్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఇటు ఓవైపుకు కృష్ణానది, మరొక వైపుకు మూసీ నది ఉధృతంగా నల్గొండ జిల్లా నుంచి ప్రవహిస్తూ కూడా ఇటు పులిచింతల వైపుకి అయితే వెళ్తుంది. మరొక వైపుకు రైతాంగం అంతా కూడా వస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు ఇప్పటికే 42% వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 47% వరకు కూడా ఇప్పటికే నల్గొండ జిల్లాలో వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అయితే చెప్తోంది. మరొక 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు నల్గొండ జిల్లాలో కురిసే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అదేవిధంగా రైతులంతా అవసరమైతే తప్ప బయటికి ఎవరు రావద్దంటూ అధికారులు అయితే కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన సందర్భం అయితే నల్గొండ జిల్లాలో నెలకొంది. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.